రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఫైట్ చేస్తున్నారు వాళ్ళ దొంగతనం మీద. దానికి మీరు మద్దతు ఇస్తారా అన్నప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టి. సరే, రాష్ట్రంలో ఇంత ప్రజాస్వామ్యం హరించుకుపోతూ ఉంటే, ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదు అనే ఆవేదన, ఆవేశంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేశారు అనుకుందాం. సరే, కాసేపు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇక్కడ 12.5% ఓట్లు ఎక్కువ వచ్చాయి కదా, దేశంలోనే హైయెస్ట్ ఇక్కడే కదా ఇర్రెగ్యులారిటీస్ పోలింగ్ తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కమెంట్ చేశారా? దానికి కారణం ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారా? దానికి కారణం ఎలక్షన్ కమిషనా? దానికి కారణం జాతీయ స్థాయిలో బీజేపీనా? వీళ్ళు ముగ్గురు కలిసి చేశారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఎవరు కారణం? మీరు కారణం ఎవరో చెప్పకుండా ఇంకెవరిని నిందించి ప్రయోజనం ఏంటి? సెకండ్, దీనికి కారణమైన వాళ్ళను మీరు ప్రస్తావించకుండా, దీనికి కారణమైన వాళ్ళ మీద మీరు ఫైట్ చేయలేకుండా, దీనికి కారణాల మీద మీరు విశ్లేషణ చేసుకోకుండా, ఈ కారణాలను మీరు ప్రజల్లో చర్చకి పెట్టకపోతే రేపు మళ్ళీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది అని చెప్పి అనుకుందాం. కాదని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ అయితే ఏం చేస్తారు? ఇవే రిపీట్ అవ్వకుండా పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉంటుంది, సేమ్ అద్దె పార్టీ అంటారు కదా, ఎవరికి అవసరం వాళ్ళకి అద్దెకిచ్చుకుంటూ పోతూ ఉంటారు. జాతీయ స్థాయిలో మీరు కూడా ఇంకొక పార్టీకి ఈ విధంగానే జీవితాంతం మద్దతు ఇచ్చుకుంటూ పోతుంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా 12.5% పోలింగ్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మీరు చెబుతున్నారు. కారణం ఎవరో చెప్పాలి కదా. కారణమైన దాని మీద మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎలాంటి ఫైట్ చేయబోతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రశ్నలకు సమాధానం కావాలి కదా. రేపు మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పులిందల్లో జరిగినటువంటి ఈ జెడ్పీటీసీలు ఇంత దారుణాలకు ఒక తెలుగుదేశం పార్టీనే కారణము? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఎందుకు పనిచేయలే? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తి మీకు ఎంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పాలకపక్షంలో ఒక భాగస్వామి అయిపోయింది, కూటమిలో పొత్తుండిపోయారు? మరి దానికి కారణం ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇట్లా చేస్తుంది. మరి దాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీరు ఏం నిందించారా? వాళ్ళ కంట్రోల్ ఏముండదా? వాళ్ళ గైడ్ లైన్స్ ఏముండవా? ఇవన్నీ వీళ్ళు బీజేపీ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉన్నారా? బీజేపీ పాత్ర లేకుండానే 12.5% పోలింగ్లో ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ ప్రమేయం లేకుండానే 15 నెలల నుంచి రాష్ట్రంలో ఇంత పెట్టరేగిపోతూ ఉన్నారా? శాంతి భద్రతలు, దాడులు, కేసులు, కక్షలు. వాళ్ళ ప్రమేయం లేకుండానే పులివెందులు ఇన్ని జరిగాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. అసలు మీరు ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేసింది ఓట్లను ఏదో మేనేజ్ చేసిందని నమ్ముతున్నారా, నమ్మట్లేదా? మీరు శకుని పాచికలు అనే మాట కట్టుబడి ఉన్నారా, కట్టుబడి లేరా? కట్టుబడి ఉంటే ఎవరు కారణం? కట్టుబడి లేకపోతే ఎందుకు? అప్పుడు శకుని పాచికలు అన్న తర్వాత మీకు అది కాదు అని ఎప్పుడు క్లారిటీ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా చెప్పండి. క్లారిటీ ఉండాలి కదా.